విశాఖలో మంత్రి నారా లోకేష్ ఓవర్ యాక్షన్ చేశారు. స్టీల్ ప్లాంట్ బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చి కార్మికుల పట్ల అవహేళనగా అనుచితంగా మాట్లాడారు. కార్మికుల మృతిపై ప్రశ్నించిన కార్మిక నేతలతో లోకేష్ గొడవకే దిగారు. మీ ఇంట్లో ఎవరు చనిపోలేదుగా అంటూ లోకేష్ హేళనగా మాట్లాడారు. మంత్రి లోకేష్ తీరుపై మండిపడ్డారు కార్మిక సంఘాలు, బాధిత కుటుంబాలు. స్టీల్ ప్లాంట్ను తామే కాపాడారంటూ లోకేష్ గొప్పలు చెప్పబోయారు. అందుకేనా ఇంతమంది చనిపోయారంటూ కార్మికులు మంత్రిని లోకేష్ను నిలదీశారు. రాజకీయం చేయడానికే వచ్చారా అంటూ కార్మికులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్. కార్మికుల ఆవేదనను పట్టించుకోకుండా గొడవ చేయొద్దంటూ కార్మికులపై చిందులేశారు మంత్రి లోకేష్. బాధితుల కుటుంబాల పట్ల మంత్రి కనీసం మానవత్వం చూపకపోవడం దారుణమని కార్మిక సంఘాల నేతలు, ప్రజాస్వామ్యవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో ఎవరు చనిపోలేదు, నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. మీరు గొడవ పెట్టుకోవడానికి వస్తే కుటుంబంతో మాట్లాడకుండా మీరు గొడవ పెడితే ఇది కరెక్ట్ కాదు. అందుకే కదా వచ్చింది ఇంత దూరం, అందుకే కదా ఇంత దూరం వచ్చింది. అందుకే కదా పూర్తి చేయండి. మాటల స్వేచ్ఛ నాకు పూర్తి చేయండి. కుటుంబాన్ని కలిసి వచ్చా, ఇక్కడ యూనియన్ లీడర్స్ కలిసి రావాలా, కుటుంబాన్ని కలిసి వచ్చా. మీరు వచ్చి రాజకీయం చేయాలంటే బయటికి వెళ్ళొచ్చు. ఇక్కడ కుటుంబం సార్ 1 సెకండ్, నేను కుటుంబాన్ని కలిసి కుటుంబంతో మాట్లాడుకుంటా. ఐ హావ్ రైట్ యాజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇండియా హియర్. నాకు అర్హత ఉంది. మీరు గొడవ చేయదలుచుకుంటే ఫర్మ్ ఉంటాను నేను ఇక్కడ. సార్ అది సెపరేట్ గా మాట్లాడదాం సార్. మీరు అక్కడ పని చేయలేదు, మీ కుటుంబంలో ఎవరు చనిపోయింది చనిపోయింది ఈ కుటుంబంలో, పాపం ఈ కుటుంబంలో చనిపోయారు. మీరు అందుకు వచ్చాం, మాకు ఎందుకంటే వచ్చినాం. కరెక్ట్ కాదు. రైట్. కార్మిక సంఘ నేతలతో మంత్రి నారా లోకేష్ వాగ్వాదానికి నిజంగా పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.